త్వరలోనే ఆర్మూర్ నియోజకవర్గంలో ఎస్ఆర్ ప్రక్రియను 100% పూర్తి చేస్తామని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వియా అన్నారు. ఆర్మూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వియా మీడియాతో మాట్లాడారు. మొత్తం నియోజకవర్గంలో 2,15,000 ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 1,88,000 డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. మిగతా ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మన ఇప్పుడు ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీలో SIR ఇప్పుడు డిజిటైజేషన్ ఫేజ్ అన్ని చాలా మంచిగా టువర్డ్స్ కంప్లీషన్ ఉంది. టోటల్ ఓటర్స్ ఇన్ ఆర్మూర్ కాన్స్టిట్యుయెన్సీ మన దగ్గర 2,15,000 వరకు ఉంది. उसमें से अराउंड 1,88,000 వరకు మన అన్ని डिजिटाइजेशन हो गया है. रिमेनिंग अराउंड 22,000 जो है हमारा అది మన అన్కలెక్టెడ్ అంటే డెత్ ఓటర్స్, డబుల్ ఓటర్స్, షిఫ్టెడ్ ఓటర్స్ అన్ని కలిసి మన దగ్గర 22,000 ఉంది. దాని తర్వాత ఇప్పుడు అరౌండ్ 4,000 వరకు మన వద్ద పెండింగ్ ఉన్నాయి. ఇది మన నెక్స్ట్ 2-3 డేస్లో చేసి అన్ని కంప్లీట్ చేద్దాం. तो इसमें ఇది కూడా మన అన్కలెక్టెడ్లో మన చాలా మంచిగా మన BLOs ASD లిస్ట్ ప్రిపేర్ చేశారు. లిస్ట్లో మన BLO అన్ని సైన్ చేశారు. तो అన్ని సైన్ చేసి తర్వాత మాత్రమే మనం అన్ని మార్క్ చేద్దాం कि ఇది डेथ है या शिफ्टेड है, जो भी है वो रीजन के साथ ही हम लोग उसमें मार्क करें. तो एज ऑफ नाउ देयर इज नो इश्यूज इन आर्मूर कॉन्स्टिट्यूएंसी. रिमेनिंग वोटर्स जो भी अभी तक ये हमको वापस नहीं किए, మన దరఖాస్తు ఉంది कि నెక్స్ట్ 2-3 డేస్లో మన BLO వస్తారు. మీ దయచేసి ఇది ఇవ్వండి, మనం ఇది క్లోజ్ చేద్దాం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ అన్నారు. శుక్రవారం ఆర్మూరు పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష లీకేజ్ అరికట్టాలని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. విద్యా వ్యవస్థపై సమాజంపై నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలన్నారు. కేవలం తమ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ నాయకులు ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. తాను ఖచ్చితంగా త్వరలో రాజకీయాలకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. భావ సారూప్యత కలిగి మంచి నాయకులు ఉండి సామాజికంగా BC, SC, ST బలహీన వర్గాల ప్రజలకు చేరువగా ఉండే పార్టీలో చేరుతానని చెప్పారు. అలాగే అవినీతి అక్రమాలు చేయని పార్టీలో చేరుతానని చెప్పారు. రాజకీయ రంగ ప్రవేశం పైన చర్చ జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు నూకల శేఖర్, అలుగు సురేష్, రామచందర్, బ్యాంకు నవీన్, KV రమణ, గంగమోహన్, విఠోబా శేఖర్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కూడా తమ విద్యార్థులను అదే రకంగా సుకుమారంగా చూసుకోవాల్సిన దాంట్లో కర్కశంగా లాఠీ చార్జీ కొట్టి పాపం పిల్లల కాళ్ళు రక్తాలు గారి నెత్తికి పలుగొట్టి ఇబ్బందులు జరిగినట్టు మనం టీవీలో చూస్తున్నాం. ఇటువంటి వాటిని 100% మన సమాజం అంతా ఖండిస్తుంది. ఈఆర్ ఫౌండేషన్ కూడా ఖండిస్తుంది. వారి పట్ల సానుభూతి ఉండాలా, వారి పట్ల దయ ఉండాలా. ప్రభుత్వాలు కర్కశంగా ఉండడం వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజల యొక్క ఎవరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మెల్లిగా అది వేరే రకంగా దారితీస్తుంది. కాబట్టి అటువంటి వైపు పోకుండా ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా సరే ఇటువంటి లీకేజీని అరికట్టాలా, విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. అండ్ ఇటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీస్ కానీ ఇటువంటి చట్టబద్ధత ఏంటి, ఒకటే పర్సన్కి మనం ఇవ్వకుండా దాన్ని మల్టిపుల్ పర్సన్స్ చేయడం కానీ, అది ఫస్ట్ ఫ్రీ ట్రయల్ చేసిన తర్వాత వారి యొక్క ఎథికల్ వాల్యూస్, వారి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, పేపర్ సెట్టింగ్ వాళ్ళది ఏ రకంగా ఉంది, వాళ్ళు వేరే ఎటుపోతున్నారు, వాళ్ళ మొబైల్స్ మీద ఇటువంటి పైన చూసుకొని వాళ్ళను కట్టడి చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట పడకుండా కొంతమంది చేసినటువంటి డబ్బు కాచబడి చేసినటువంటివి సర్క్యులేట్ అయ్యి ప్రపంచంలోని భారతదేశం యొక్క మంచి పరువుని తీయకుండా, అటువంటి లాభాపేక్షలు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ, లా ఏజెన్సీస్ కానీ, జ్యుడిషియల్ ఏజెన్సీస్ కానీ పక్కా పర్ఫెక్ట్ గా దీనిపైన ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొని శిక్షించి ఇటువంటి మళ్ళీ రికరెన్స్ కాకుండా, మళ్ళీ రిపిటేటివ్ కాకుండా, మళ్ళీ యొక్క మోడెస్టీని దెబ్బతీయకుండా విద్యార్థుల యొక్క వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ యొక్క ప్రతి అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని రేపటి భవిష్యత్తు వాళ్ళే 5G 6G జనరేషన్కి వెళ్ళిన తర్వాత ఇప్పటివరకు మనకి ఇంటర్నెట్ కానీ ఇంకా మిగతా వాటిపైన కూడా అవగాహన లేకుండా వాళ్ళు ఎంతో పర్ఫెక్ట్ గా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి అటువంటి అవకతవకలు జరగకుండా విద్యా వ్యవస్థపై, సమాజంపై, సొసైటీపై ప్రతి ఒక్క దానిపైన కూడా వారికి నమ్మకం కలిగించే విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని, బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని, ఇది మనందరి పూర్తి స్టేట్ అయినటువంటి భారతదేశానికి వెన్నెముక అయినటువంటి పాత్రికేయ మిత్రులందరితో పాటు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క నా యొక్క చిన్న
వేదన, ఆవేదన, ఆక్రందన విని మీరందరూ ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ సమాజానికి మంచి చేసే విధంగా చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు పర్సనల్ ఒక అజెండా ఉంది. నాకు భావసారూప్యత కలిగినటువంటి నా మైండ్ సెట్ తగ్గట్టు మంచి నాయకులు, ఇంటలెక్చువల్స్ ఉండి మనల్ని గుర్తించి సామాజికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గుర్తించి అలాగే ఉన్నత వర్గాలు అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఎటువంటి దాని హిపోక్రాటిక్ థింకింగ్ లేని పర్సన్ దగ్గర ఖచ్చితంగా మీరు అన్నట్టు నేను ఖచ్చితంగా రాజకీయాలకు వస్తా. దానికోసం సమయం, అనువైన సమయం, నా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ జరుగుతున్నాయి. అన్ని పార్టీలు సంపాదిస్తున్నాయి. సో అందులో ద బెస్ట్ మన సూటబిలిటీ, మన ప్రజలకు చేరువుగా ఉండి అభివృద్ధి అనే ముసుగులలో అవినీతి అక్రమాలు చేయని పార్టీ ఏదైతుందో దాంట్లో చేరి 100% రాజకీయ పార్టీ అనేది ప్రతిదాన్ని కూడా నెగిటివ్ ఫ్యాక్టర్గా చూడలేము. మంచి పార్టీలో చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, చెడ్డ పార్టీలో మంచి వాళ్ళు ఉండొచ్చు, అదొక ఇష్యూ కాదు. కానీ మనందరి యొక్క ఆలోచన విధానం, మధ్యతరగతి, పేద అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఆలోచన విధానం దగ్గర ఉన్నటువంటి పార్టీని మనం వేరు చేసుకొని ముందరికి పోతాం పక్కా. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు మందుల బాలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రజలు పోచమ్మ దేవతలకు వనభోజనాలకు వెళ్తారని, కావున వారికి వసతి కల్పించాలని కోరడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా రోడ్లపై మొరం వేయడం, మంచినీటి సౌకర్యం కల్పించడం, టెంట్ సామాగ్రి వసతి కల్పించడం, పిచ్చి మొక్కలుంటే వాటి తొలగించడం, ట్రాక్టర్తో చదువు చేయించడం వంటి కార్యక్రమాలు వెంటనే తక్షణమే చేయాలని ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొట్టురాజు, కాంగ్రెస్ ప్రశాంత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ టెంపుల్స్ దగ్గర కొన్ని చైర్స్, టెంట్లు ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ బ్లీచింగ్ పౌడర్స్ ప్లస్ అలాగే కొన్ని డస్ట్ బిన్స్, అలాగే ఆ వెళ్లే మార్గాలలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆ రోడ్లలో కూడా కూడికలు చేసి మొరం వేయించాలని ప్రథమంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మా అందరు కౌన్సిలర్స్ ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎలాగైతే రంజాన్కి కానీ వివిధ పండుగలకు కానీ ఎలాగైతే సొంత మున్సిపల్ డబ్బులతోని ఏ వసతులు ఏర్పాటు చేస్తారో అలాగే మా అందరి డిమాండ్ కూడా రేపు ప్రొద్దున ఊర పండుగ కూడా ఉంది. గ్రామ దేవతలందరి దగ్గరికి ఊర పండుగ అత్యంత బ్రహ్మాండంగా ఆర్మూర్ పట్టణంలో పెద్దగా నిర్వహిస్తారు. దానికి కూడా సర్వ సమాజ్కి సంబంధించి వారందరికీ హెల్ప్ఫుల్ గా ఉండడానికి సరైన వసతులు మున్సిపల్ నుంచి కల్పించాలని ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు మున్సిపాల్లో ఇతర రంజాన్ పండగ కానీ ఇతర మతాలకు ఎలా కల్పించారో ఈ ఆషాఢ మాసం సందర్భంగా మన ఈ ఆర్మూర్ పట్టణ దేవాలయాల్లో మహాలక్ష్మి మందిరం, పోచమ్మ మందిరం గల వివిధ పుణ్యక్షేత్ర మందిరాలలో ప్రజలకు సౌకర్యవంతమైన వాటర్ సదుపాయం కానీ, క్లీనింగ్ శుభ్రం కానీ, టెస్ట్ మిషన్లు కానీ ప్రతి ఒక్కటి సౌకర్యం కలిగించాలని మున్సిపల్ పరిధి అధికారులకు వినియోగించడం జరిగింది. తప్పకుండా అందరికీ సమానత్వం భావం చూపెట్టి అన్ని సౌకర్యాలు కోరుతున్నాము. ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై షీటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీం వర్క్ ప్లస్ టీం వర్క్ ఉంటుంది, సెల్ఫ్ ఉంటుంది. ఒక టీంలా మనము క్రికెట్ కానీ ఫుట్బాల్ ఉంటుంది. ఫుట్బాల్లో కూడా 11 మంది ప్లేయర్లు ఎందుకు పెడతారు? టీం ఒక్కరు కాకుండా కానీ ఒక్కరు నుంచి ఒకరు పాస్ చేసుకుంటారు, త్రూ చేసుకుంటారు, పాస్ చేసుకుంటారు, గోల్ చేస్తారు. ఒక గోల్ చేసినా టీం మొత్తానికి వస్తుంది. దాన్ని టీం వర్క్. ఎగ్జామ్ కదా, ఎగ్జామ్స్ ఓన్లీ మీకు మార్క్స్ కొరకు అంతే. మీ యొక్క ప్రతిభ, మీ యొక్క టాలెంట్ అనేది మీ దగ్గర ఉంటుంది. మార్క్స్ రాకుండా సరే కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఐఏఎస్, ఐపీఎస్ చూస్తుంటారు. మీరు రీల్స్లో తెలుసుకుంటారు, ప్లస్ సోషల్ మీడియాలో చూస్తుంటారు. అదే పిక్చర్ కూడా వచ్చినాయి. అంటే 10th ఇంటర్ ఫెయిల్, ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ ఎందుకు వాళ్ళు ఎందుకు అంత అంటే వాళ్ళకు కసి, నేను చేయగలుగుతా, నా వల్ల అవుతుంది ఒక మైండ్ సెట్ ఉంటే ఎంత పెద్ద అయినా సరే మీరు చేసుకోవచ్చు.
నేడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ ఆరుమూరు పట్టణంలో విజయవంతమైంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ పరీక్షల్లో అవకతవకలు నిరసనగా యూత్ కాంగ్రెస్ మరియు విద్యార్థి సంఘాలు నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతంగా పూర్తయింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే యూత్ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని, న్యాయం జరిగే వరకు వీధి పోరాటాల నుంచి పార్లమెంట్ వరకు మా పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరుమూరు నియోజకవర్గ ఎన్ఎస్యూ అధ్యక్షులు శశి, పీడీఎస్ తెలంగాణ ఉపాధ్యక్షులు నరేందర్, నిఖిల్, యువజన కాంగ్రెస్ నాయకులు నికేష్, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎర్రగడ్ల మండల కేంద్రంలోని పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల గేషుల ప్రధానోపాధ్యాయులు కృష్ణాచార్య పర్యవేక్షణలో ఎన్నికల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు హాజరయ్యారు. పాఠశాలకు హెడ్ బాయ్ మరియు హెడ్ గర్ల్ అదేవిధంగా 4 హౌసెస్ కెప్టెన్లు ఎన్నికలను నిర్వహించారు. ఫలితాల్లో హెడ్ బాయ్ గా 10వ తరగతికి చెందిన రంజిత్, హెడ్ గర్ల్ గా 10వ తరగతికి చెందిన అశ్విని గెలుపొందారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యతను, ఓటు విలువను విద్యార్థులు గ్రహించారన్నారు. సాధారణ ఎన్నికలు తలపించేలా ఎలక్షన్ నిర్వహించామన్నారు. బ్యాలెట్ పేపర్లను తయారు చేసి ఇవ్వడంతో పాటు దానిపై ఓటు వేయడానికి స్వస్తిక్ గుర్తును తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, మునురుద్దీన్, ప్రసాద్, సమిత తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజన ఏజెన్సీ కార్మికులకు గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో డిఆర్ఓకు కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు ప్రభుత్వం గుడ్డుకు 6 రూపాయలు ఇస్తున్నప్పటికీ బయట గుడ్లు 8 రూపాయల నుండి 9 రూపాయలకు అమ్ముతున్నారు. దీని మూలంగా ప్రతి విద్యార్థికి అదనంగా కార్మికులు 3 రూపాయల వరకు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని, వారానికి 3 రోజులు గుడ్లు పెట్టడానికి కార్మికులు అప్పులు చేయాల్సి వస్తుందని, దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు గుడ్లను సరఫరా చేయాలన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం వారానికి 3 రోజులు గుడ్లు పెట్టాలని ఆదేశించటం జరిగిందో, ఈరోజు గుడ్డుకు కేవలం 6 రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు బయట మార్కెట్లో 8 రూపాయలు 9 రూపాయలకు గుడ్డు అమ్ముతూ ఉన్నారు. దీని మూలంగా అదనంగా మధ్యాహ్న భోజన కార్మికులు 2 రూపాయల నుంచి 3 రూపాయలు ప్రతి విద్యార్థికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. దీనివలన వేలాది రూపాయలు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి పిల్లలకి గుడ్లని వండి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి తోడు ప్రభుత్వం అదనపు మెనూ రేట్లను పెంచనప్పటికీ పప్పుతో పాటు రోజు ఇంకో కూర వండి పెట్టాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. దీనివల్ల ప్రతి నెల ప్రతి ఏజెన్సీ కార్మికులకి మరొక 2,000-3,000 రూపాయలు అదనపు భారం పడతా ఉన్నది. దీంతో మధ్యాహ్న భోజన కార్మికులు తమ అప్పులు పాలై అనేక అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. పైగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చేది కేవలం నెలకు 2,000 రూపాయల వేతనమే. ఇది ఏమాత్రం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ప్రచారంలో మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచుతాం, కనీస వేతనాలు ఇస్తాం, గౌరవంగా చూసుకుంటామని చెప్పారు. కానీ మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క వేతనాలు పెంచలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీసం వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే గుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, అట్లాగే మెనూ ధరలని పెంచాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు తమ పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.
అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా రోడ్డు సమస్యకు కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రమదానం చేశారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రజల భద్రత నిజమైన స్వీయ సంరక్షణ అనే సందేశంతో కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగాపూర్, ఉత్వర్పేట్, జలాల్పూర్ గ్రామాలకు వెళ్లి డాంబర్ రహదారిపై శ్రమదానం నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా పెరిగిన బొబ్బిలి చెట్లు పొదల కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు కలిసి స్వచ్ఛందంగా శ్రమదానం చేసి రహదారిని ఆక్రమించిన చెట్లు పొదలను తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పీడీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రావణ్, పీడీఎస్ నాయకురాలు వచ్చల మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించడం, నిర్బంధ చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్థులు, విద్యార్థి నాయకులపై నమోదు చేసిన అన్ని కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఆర్మూరు ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి దాని మీద నిరసన తెలియజేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టింపు లేకుండా విద్యార్థుల పైన దాడులు చేస్తూ విచ్చలవిడిగా లాఠీ చార్జీలు చేపిస్తూ కూటాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఒకవైపు బాష్పవాయు గోళాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. విద్యార్థులు ఏమైనా పరాయి దేశ వాళ్ళు అనుకున్నారా, విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులు అనుకున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏదైతే నీట్ పేపర్ కండక్ట్ చేసినటువంటి ఎన్టీఏ బోర్డును రద్దు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. నీట్ పేపర్ లీకేజ్ లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు రోడ్డు పాలైందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నీట్ లీకేజ్ సంబంధించినటువంటి దాని బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంటే విద్యార్థులను చూడకుండా ఈరోజు లాఠీలు దులిపిస్తూ విద్యార్థులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇదే లాఠీ చార్జ్ చేయడం వల్ల 21 సంవత్సరాల సాక్షి అయినటువంటి విద్యార్థిని ఈరోజు లాఠీలకు బలైపోయింది. వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు పీడీఎస్ మిగతా సంఘాల తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను, అదేవిధంగా ఏదైతే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇకనైనా ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా విద్యార్థులు గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేసులను వెనక్కి తీసుకోవాలి, మరియు చనిపోయిన సాక్షి కుటుంబానికి ఏదో లాభం చేయాలని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఇలాంటి లీక్లు మళ్ళీ జరగకుండా ఎడ్యుకేషనల్ మినిస్టర్ను రిజైన్ చేయాలని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా పిఎం మోడీ నేను ప్రశ్నిస్తున్నా, మీరు ఢిల్లీలో కూర్చొని సర్కస్ చూసినట్టు ప్రొటెస్ట్ లో ఎంతో మంది విద్యార్థులు గాయాల పాలవుతుంటే మీరు సర్కస్ లాగా చూడకండి, దీనిపైన చర్య తీసుకోవాలని మేము ఖండిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తే టైం వేస్ట్ అంటుంది. దేశంలోనే అగ్రత స్థానమైన కోర్టు ఇలాంటి ఒక భాషను అనడం సభ్యం కాదని మేము భావిస్తున్నాం. టైం వేస్ట్, ఒక యూత్కి సమస్య వస్తే మీరు టైం వేస్ట్ అని ఎలా అంటారని మేము ప్రశ్నిస్తున్నామని తెలియజేస్తున్నాం. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ స్వచ్ఛందంగా నిర్వహించడం జరిగింది. దాన్ని విజయవంతం కూడా చేయడం జరిగింది. పోలీసులు దాడులు నిర్వహించడం జరిగింది. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. పీడీఎస్ ఆధ్వర్యంలో ఆర్మూరులో
ఉన్నత విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ప్రిన్స్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని విమర్శించారు. నీటి పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజ్ ఆరోపణలపై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థుల సమస్యను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి గణేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం అక్కడున్న పోలీసులు వాళ్ళ పోలీస్ బృందంతో తీవ్రంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది, లాఠీచార్జ్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా, దానికి నిరసనగా, దాన్ని ఖండిస్తూ ఈరోజు పీడిఎస్యు రాష్ట్ర కమిటీ రాష్ట్రం వ్యాప్తంగా కళాశాలలందరికీ బంద్ను పిలుపుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే ఆర్మూర్ పీడిఎస్యు కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోనూ మరియు ఆర్మూర్ డివిజన్ అంతటా కూడా ఈరోజు ప్రభుత్వం మరియు ప్రైవేట్ కళాశాలల బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా తగు ఏదైతే విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో దాన్ని భంగం కలిగించడాన్ని ఖండిస్తూనే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే కేంద్ర మంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలి. దాంతోపాటుగానే ఎవరైతే విద్యార్థులు అందులో ఆత్మహత్యలు చేసుకొని ఈ దాదాపు 22 మంది కుటుంబాల్లో ఎవరైతే ఈరోజు నష్టపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి, దాంతోపాటుగానే ఏదైతే ఎన్టీఏ బోర్డు ఉందో దాన్ని వెంటనే కూడా ఈరోజు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు దాన్ని రద్దుగానే చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో ధ్యానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ అగర్వాల్, ఈఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అరుగులు సురేష్, నూకల శేఖర్, దినేష్, కేవీ రమణ, శ్రీకాంత్ గౌడ్, బ్యాంకు నవీన్ తదితరులు పాల్గొన్నారు. మాకు కొంత సమయం ఉంది కాబట్టి మాకు ఈ అవకాశాన్ని బ్రహ్మ విద్యలో ఆయన మీకు బ్రహ్మ విద్య చెప్తున్నారు. ఈ బ్రహ్మ విద్యని తీసుకుండానికి మనందరం ఉంటే సరే. శాస్త్రాల ప్రకారం ఆత్మసాక్షాత్కారం అంటే ఎంతో కష్టం, ఏమీ కాదు. ఎన్ని రకాల యోగాలైనా ఉండని, ఎవరైతే నీ హృదయంలోకి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యశక్తిని ప్రవేశపెట్టి మనిషిని మార్చగలిగి మనం వినియోగించుకోవాలి. వినియోగించుకుని ఆయన సర్వీసెస్ మీరందరూ స్వీకరిస్తున్న రిసెప్టర్స్ లేదా వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన జంగం అశ్విన్ కుమార్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సంక్షేమ సంఘం ఇండియా తెలంగాణ యూనిట్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఇటీవల ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వృత్తిని దైవంగా భావించి అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారులచే ఎన్నో అవార్డు ప్రశంసలు పొందారు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నప్పుడు అప్పటి కలెక్టర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిచే ఉత్తమ డ్రగ్ ఇన్స్పెక్టర్ గా అవార్డు అందుకున్నారు. సహచర ఔషధ నియంత్రణ అధికారుల సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి చొరవ చూపారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కొలిపేక సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ వినోద్ శెట్టి, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.